పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటే గర్భసంచి చుట్టూగా కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదా ఏదైనా క్రిములు చేరి ఉన్నాయా, ఏదైనా వాటర్ లాగా ఉందా, హైడ్రోసాల్ఫింగ్స్ అంటే ట్యూబ్స్లో ఏదైనా వాటర్ లాగా ఉందా, అది లోపల బేబీని అతకనివ్వట్లేదా అని గర్భసంచి లోపలే కాదు గర్భసంచి చుట్టూ కూడా మనము క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే లోపల ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది అని అర్థం. సో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం. సో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏంటి అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కాస్త పైకి వెళ్ళి అవి పెల్విక్స్ అంటే గర్భసంచి చుట్టూ సరౌండ్ అయ్యి ఇన్ఫెక్షన్ లాగా మారుతాయి అన్నమాట. సో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అనేది డెఫినెట్గా మనం చూసుకోవాలి. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఫ్రస్ట్రేటింగ్, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. అంటే మనం చూసే దాంట్లో ఏమీ ఉండదు, అన్ని చక్కగా ఉంటాయి. గర్భసంచి బాగానే ఉంది, ఓవ్యులేషన్ బాగానే ఉంది, స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, బట్ ఒక బేబీ అనేది లోపలికి వెళ్ళి అతకట్లేదు. ఎందుకు? వై అంటే ఒక ఎగ్ ఇంకా స్పర్మ్ లో కలవాలి అంటే ఆ రెండు కూడా అనుకూలంగా ఉండాలి. ఎగ్ వీక్ అయిపోయింది అంటే పూర్ క్వాలిటీ ఉంది, సరిగ్గా అది ఓవ్యులేషన్ అయ్యి అతుక్కోలేకపోతుంది, లేదా స్పర్మ్కి దానివల్ల యాంటీబాడీస్ వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఎగ్ కూడా యాంటీబాడీ రిలీజ్ చేస్తుందంట. సో దానివల్ల అది లోపలికి వెళ్ళనివ్వట్లేదా, ఎందుకంటే ఎగ్ ఈజ్ లైక్ 10 times బిగ్గర్ దాన్ స్పర్మ్. ఓకే, సో అది లోపలికి రానివ్వట్లేదా. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్ఎక్స్ప్లెయిన్ కింద వస్తాయి. మైక్రోమాలిక్యులర్ లెవెల్ అంటే మనం ఒక మైక్రోస్కోప్ పెట్టి అనాలిసిస్ చేస్తేనే అది అర్థమయ్యే సంఘటన అనమాట. సో మనకు బయట చూస్తే తెలియదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మనం చక్కగా వాటిని ట్రీట్ చేసి డెఫినెట్లీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు సహాయపడతాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.